హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కేవీ ఫ్యామిలీ రిలేషన్. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంకా గుజరాత్ టైటన్స్కి అయితే ఫస్ట్ మ్యాచ్కి అయితే పోయినమాట. ఇక్కడ ప్లేయర్స్ ఇంకా రెడీ అవుతారు, వార్మప్ చేస్తారు. ఇంకా చాలా మంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే గైస్, ఈరోజు మ్యాచ్ మ్యాచ్ అయితే చాలా బాగుండే మాట. ఇంకోటి ఏంటంటే గుజరాత్ అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నేను ఇంకా మా ఫ్రెండ్స్తో వచ్చినమాట. సో గుజరాత్ బౌలింగ్ తీసుకుంది, మన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అయితే చేసింది, కానీ మంచిగానే చేసింది. గుజరాత్ అయితే బౌలింగ్ తీసుకున్నమాట. లాస్ట్కి వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ వస్తుంది, ఎంపైర్స్ అయితే వస్తారు. ఇంకోటి ఇటు సైడ్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ వచ్చిందన్నమాట. వీళ్ళు రానే మాకు ఆడుకోవడం ఇది అంతా జరిగింది గైస్. సో ఎంపైర్స్ అయితే వచ్చేసారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫ్లాగ్స్ అయితే అది కానీ సూపర్ ఉంది గైస్. ఇంకోటి ఇక్కడ ఎంపైర్స్ వచ్చేసారు. ఇంకా గుజరాత్ టైటన్స్ టీమ్ అయితే వచ్చేసింది. అక్కడ మన హైదరాబాద్ ప్లేయర్స్ అయితే వచ్చేసారు. గుజరాత్ టైటన్స్ అయితే బౌలింగ్ ఎంచుకునే అన్నమాట. ఎప్పటిలాగానే మన తర్వాత 200+ స్కోర్ చేస్తున్నాం, కానీ 152 అవుట్ కాలే. మ్యాచ్ అక్కడనే మంచి ఫస్ట్ ఇన్నింగ్స్ మన సోమ్యుల్ అయితే బ్యాటింగ్ మంచిగా చేసిందన్నమాట. సో ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేసినాం గైస్. ఇంకోటి మన చాలామంది ఎంజాయ్ చేసారు ఇక్కడ. ఆ సాంగ్స్ ఇవన్నీ బాగుండే, చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకా రైట్ లెఫ్ట్ అంటారు నా రైట్స్ అయినా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే మన సిరాజ్ బాయ్ అయితే వికెట్లు తీయడం స్టార్ట్ చేసిండు ఎప్పటిలాగానే, అంతే. సో ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. సో కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 2 0 రెడీ. ఫస్ట్ బాల్ అయితే ఫేస్ చేస్తున్న మన హెడ్ బాయ్ అయితే స్టార్ట్ చేసింది గైస్. సో ఫస్ట్ బాల్ రన్ తీసింది గైస్. సో ఫస్ట్ బాల్ అయితే హెడ్ బాయ్ అయితే ఫేస్ చేసిందన్నమాట, కానీ వికెట్ పోయిన మన ఇషాన్ కిషన్ వచ్చిందన్నమాట. హెడ్ అయితే అక్కడ వెళ్తుంది చూడండి గైస్. హెడ్ అయితే 1 కొట్టేసి వెళ్తుంది, 9 అవుట్ అయింది. ఎప్పటిలాగానే మన సన్ రైజర్స్ హైదరాబాద్ చేసింది. ఇషాన్ కిషన్ వచ్చిండు, ఇషాన్ కిషన్ అయితే మంచిగానే కొట్టిండు. సో ఇంకా రన్స్ కూడా తీసుడు గైస్. ఇంకా స్కోర్ మాత్రం గుజరాత్ టైటన్స్కి 153 బాల్స్లో 120 రన్స్, 153 రన్స్ కొట్టాలి 120 బాల్స్లో. ప్లేయర్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా స్టాఫ్ మొత్తం గ్రౌండ్ స్టాఫ్ అయితే వెళ్ళిపోతారు. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాం గైస్. మన పాత బస్తి బ్యాట్స్మెన్స్ అయితే బౌలింగ్ చేస్తున్నమాట. ప్లేయర్స్ అందరికీ ముద్దు పేర్లు పెట్టారు. ఫస్ట్ బాల్ అయితే తీసిండే డాట్ బాల్ అన్నమాట. సో ఇవి మొత్తం ఫ్యాన్స్ మొత్తం హైలైట్ వస్తున్నాయి గైస్.
సో మన సంవత్సరాలు అయితే ఓడిపోయింది గైస్. ఇంకోటి ఏంటంటే గుజరాత్ టైటన్స్ అయితే గెలిచింది. గుజరాత్ టైటన్స్ చాలా స్ట్రాంగ్ ఉండే. మనం ఎప్పలానే మన సంవత్సరాలు ఒకటి గెలిచి 4 ఓడిపోయింది. సో ఇంకా చూడవచ్చు మీరు కూడా. మన హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే చాలామంది సాడ్గా ఉండే, చాలామంది వచ్చారన్నమాట. సో నెక్స్ట్ మ్యాచ్ బెస్ట్ ఆఫ్ లక్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పుకొని చాలా ముందుకి వెళ్దాం గైస్. సపోర్ట్ చెయ్యండి సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఫస్ట్ మ్యాచ్ ఎట్లయితే గెలిచిరో అసలు తెలియని లోడింగ్ మాట. ఆ లోడింగ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు గైస్. అందుకే మనం సపోర్ట్ చేద్దాం. ఆల్వేస్ ఎస్ఆర్హెచ్. థ్యాంక్ యూ గైస్. ఇలా చూసారా నాకు మస్తు బాగా అనిపించింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకున్నాం కదా గైస్, కానీ గెలవలేదు. కానీ గుజరాత్ టైటన్స్ అయితే గెలిచింది. ఇంకా అంతే గైస్. కానీ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు మీరు కూడా, ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం చూస్తున్నారు. థ్యాంక్ యూ గైస్.